హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అయ్యే అవకాశం ఉందని, అలాగే లోకేష్ గారు కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక పాపులర్ పత్రిక రాయిటర్స్ అనే ఒక పత్రిక ఇప్పుడు రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది సార్. అంటే ఇది చాలా ప్రెస్టీజియస్ పత్రిక కావచ్చు కాబట్టి ఇది రాయడం పట్ల చర్చ జరుగుతుంది. సో అటు మోదీ గారు వారసులుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇది చెప్తూ రాయడం అనేది జరిగింది. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఎందుకు ఏ కాంటెక్స్ట్ లో రాశారు, మరి నిజంగా వీళ్ళిద్దరికి ప్రధాని అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి సార్ ఈ పత్రిక ప్రకారం? అంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. చంద్రబాబు ప్రధానమంత్రి అవడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ని ప్రధాని అవుతారని ఎవరు అనుకోలేదు. ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి ఏమన్నా జరగచ్చు. కాకపోతే ఇక్కడ బీహార్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఒక థియరీనే వచ్చింది. బీహార్ ఎన్నికల ముందు హిందీ నేషనల్ మీడియా చాలా మంది హిందీ ఛానల్స్ చంద్రబాబు కాబోయే ప్రధానమంత్రి అనే ఒక థియరీని తీసుకొచ్చాయి. అయితే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతాడని, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, ఈ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది, ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుంది. సో ఎన్డీఏ ఓడిపోయినాక చంద్రబాబు అటు జంప్ అయిపోతాడు. రాహుల్ గాంధీతో ఇటు ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా టచ్లో ఉన్నాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు పిఎంగా, ఇక్కడ లోకేష్ సీఎంగా జరగబోతుంది మార్పులు అనేసి నాయుడు బాబు కాబోయే ప్రధానమంత్రి అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కానీ అదంతా అబద్ధం అని తేలిపోయింది. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ మళ్ళీ వచ్చింది, చంద్రబాబు విరమించుకునే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళే పరిస్థితి లేదని తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకొక థియరీ బయలుదేరింది. అదేంటంటే రాయిటర్స్ అనే ఒక ప్రెస్టీజియస్ సంస్థ, వార్తా సంస్థ, ఆ రాయిటర్స్ పత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం డిసెంబర్ 24న వచ్చింది. శ్రీతమ బోస్ అనే ఆవిడ జర్నలిస్టు ఈ కథనాన్ని తీసుకొచ్చింది. ఆమె కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసింది. ఆమె ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మోడీ ఇప్పుడు 75 ఏళ్ళు, ఆయనకి 2029కి వచ్చేసరికి ఆయనకి 79 ఏళ్ళు వస్తుంది. ఆ తర్వాత అప్పటికి బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. రీజనల్ పార్టీ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా బీజేపీకి రావు. కాబట్టి మోడీ 79 ఏళ్ళ మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకోవు రీజనల్ పార్టీలు. ఆ కాంటెక్స్లో ఏం జరగచ్చు, మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి కావచ్చు అనేది ఆమె చర్చ చేసింది. ఇందులో ముందుగా ఆమె ఏం చెప్పిందంటే, మోడీకి ఇప్పటికైతే బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ కూడా మంచి ఫేమ్ ఉంది. ఈ మధ్య మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ కండక్ట్ చేస్తే 24 మేజర్ కంట్రీస్లో పాపులర్ లీడర్ ఎవరని కండక్ట్ చేస్తే అందులో మోడీ కూడా ఉన్నాడు. 71% అప్రూవల్ రేటు మోడీకి వచ్చింది. సో ఇంటర్నేషనల్ కూడా మోడీ ఇదయ్యాడు. అయితే మోడీ 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా అయితే ఉంటాడు గ్యారంటీగా. ఆల్రెడీ ఇప్పుడు 11వ సంవత్సరం నడుస్తుంది. 2026కి మిడ్లేకి వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏంటంటే ఇండియాలో 15 ఏళ్ళు దాటి పరిపాలించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఆయన 16 సంవత్సరాల 9 నెలల 12 రోజులు పరిపాలించాడు. ఇక ఇందిరాగాంధీ రెండవది. ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 11 నెలల 16 రోజులు ఆమె పరిపాలించింది. మోడీ 11 సంవత్సరాలు. సో మోడీ ఇందిరాగాంధీని క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది. నెహ్రూని క్రాస్ చేస్తాడా అనేది డౌట్. ఎందుకంటే 2029 తర్వాత కూడా మోడీనే ప్రధానమంత్రిగా ఉంటే అప్పుడు రికార్డు క్రియేట్ చేస్తాడు. అంటే ఎక్కువ కాలం ఇండియాని పరిపాలించిన ప్రధానమంత్రులు ఫస్ట్ పేరు మోడీ ఉంటుంది, సెకండ్ నెహ్రూ అయిపోతుంది. కాబట్టి అది జరిగే అవకాశం అయితే లేదని ఏమి చెప్తుంది. ఎందుకంటే 2029 తర్వాత మోడీ ప్రధానమంత్రిగా ఉండడు. మోడీ తర్వాత ఎవరు ఉంటారంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఏమి చెప్పింది. ఒకటి, విత్ ఇన్ ద బీజేపీలో ప్రధానమంత్రి అవ్వడం. అంటే బీజేపీకి కానీ బ్రహ్మాండంగా మెజార్టీ వస్తే బీజేపీ నుంచే ప్రధానమంత్రి అవ్వచ్చు. దాంట్లో ఇద్దరికి మాత్రమే పాసిబిలిటీస్ ఆమె చెప్పింది. ఒకరు అమిత్ షా, ఇంకొకరు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. సో అమిత్ షాకి ఎక్కువ ఛాన్స్ ఉంది, దేవేంద్ర ఫడ్నవీస్కి సెకండ్ ఛాన్స్ ఉంది. బీజేపీ మెజార్టీ వస్తే బీజేపీ నుంచి ప్రధానమంత్రి అవుతారనేది ఆమె ఫస్ట్ సిద్ధాంతం. దీంట్లో కొంత అందరికీ అనుమానం ఏంటంటే, యోగిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్యాండిడేట్ అనేది విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఆయన పాపులారిటీ కూడా బీజేపీలో ఉంది. కానీ ఆయన పేరు ఈమె మెన్షన్ కూడా చేయలేదు, అసలు చర్చించలేదు.
దానికి కారణాలు ఏంటంటే యోగి ఆదిత్యనాథ్కి బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పట్ల చాలా మందికి పడదు. అసలు బీజేపీకి ఆయనకి కూడా పడదు. చాలా విషయాల్లో గొడవలు ఉన్నాయి. అందుకని బీజేపీ మొత్తం ఐక్యంగా ఆయన్ని ఎన్నుకునే ప్రసక్తి లేదు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఉత్తరప్రదేశ్ పరిమితం కావాలి కానీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదని ఈమె అనుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఆమె అవన్నీ ఏం రాయలేదు, కానీ ఆయన పేరు అవాయిడ్ చేసింది. అట్లాగే చాలా మంది చెప్పేది నితిన్ గడ్కరీకి కూడా ఛాన్స్ ఉందని. మన రవాణా శాఖ మంత్రి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఛాన్స్ ఉందనేది చాలా మంది అన్నారు. ఎందుకంటే బీజేపీలో నితిన్ గడ్కరీకి కూడా మంచి క్లౌట్ ఉందని చెప్తారు. సో ఈమె అవేవి డిస్కస్ చేయలేదు. ఈ 2 పేర్లు చెప్పింది. అందులో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు చెప్పడం కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. ఇంకెవరు డిస్కస్ చేయలేదు. ఇక రెండవ పాజిబిలిటీ అని చెప్పింది ఏంటంటే, రీజనల్ పార్టీస్ డామినేట్ చేసినప్పుడు రీజనల్ పార్టీలో తెలుగుదేశం డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వచ్చు. ఒకవేళ చంద్రబాబు కూడా అప్పటికి 79 అట్లా వస్తాయి కాబట్టి ఆయన వద్దనుకుంటే లోకేష్ని ప్రధానమంత్రిగా పెట్టే అవకాశం కూడా ఉంది అనేది ఆమె చెప్తుంది. ఇది కొంత విచిత్రంగానే అనిపిస్తుంది. అంటే రీజనల్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఒప్పుకుంటారా దీనికి? ఎందుకంటే వేరే అతిపెద్ద పార్టీలు అయితే ఏమి లేవు ఎన్డీఏలో. సో కొంతవరకు ఏంటంటే బీజేపీ డౌన్ అయిపోయి ఎన్డీఏని లీడ్ చేయగలిగిన సత్తా కానీ తెలుగుదేశంకు ఉంటే అప్పుడు తెలుగుదేశం తరఫున నేచురల్గా క్యాండిడేట్ వీళ్ళు ఇష్టం కాబట్టి చంద్రబాబుని కానీ లేదా లోకేష్ని కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. కానీ అది జరుగుతుందా అనేది డౌటే. కానీ ఆమె అయితే మాత్రం అది జరిగే అవకాశం ఉందని చెప్తుంది. రెండో పాజిబిలిటీ చెప్తుంది. మూడవ పాజిబిలిటీ అసలు ఎన్డీఏ కూటమి రాకుండా ఇండియా కూటమి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది మూడో పాజిబిలిటీ. సో ఆమె ఏంటంటే మోడీ రాడు 2029 తర్వాత ప్రధానమంత్రి కాడనేది ఆమె థియరీ. ఆ థియరీ ఆయన కానప్పుడు ఎవరు ఉంటారు, పోస్ట్ మోడీ ఫ్యాక్టర్లో ఎవరు ముందుకు వస్తారు అనే దగ్గర ఈ 3 పాజిబిలిటీస్ ఆమె చెప్పింది. బీజేపీ నుంచి కానీ చంద్రబాబు కానీ లేదా లోకేష్ కూడా ఇటు ఇవన్నీగా ఈ 2 పాజిబిలిటీలు లేనప్పుడు ఇండియా కూటమి తరఫున కానీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మోడీకి ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా 2 రకాల పేర్లు ఉందనేది కూడా ఆమె అంటుంది. ఒకటేమో ఎకనామిక్ డెవలప్మెంట్ మోడీ బాగా చేస్తాడని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు పెద్ద ఎత్తున చేశారు. అట్లాగే 4th లార్జెస్ట్ ఎకనామీగా 4 ట్రిలియన్ ఎకనామీగా డెవలప్ చేశారు. అట్లాగే అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, ట్యాక్స్ విషయంలో కానీ లేబర్ లాస్లో కానీ, అంటే మ్యాక్రో ఎకనామిక్ సంస్కరణలు అనేకం తీసుకొచ్చారు అనేది ఆమె. అంటే జీడిపి వృద్ధి కానీ ఇవన్నీ కూడా మోడీ సాధించిన విజయాలు. అయితే మోడీ మీద నెగిటివ్ కూడా ఉంది. అదేంటంటే హిందుత్వ మత రాజకీయాలు చేస్తున్నాడని, హిందుత్వాన్ని ప్రోత్సహించి మత కలహాలకి దారితీసే విధంగా చేస్తున్నాడని, మైనార్టీని అణచివేస్తున్నాడని, మానవ హక్కులు లేవని, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయనేది ఈ కథనానికి సంబంధించిన ఇదనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఏంటంటే చంద్రబాబుకి ప్రధానమంత్రి యోగం ఉందా? ఎందుకంటే ఆయన ఇంతకుముందు నేను అవ్వాలనుకుంటే ఎప్పుడో ఉండేవాడిని అని చాలాసార్లు చెప్తూ ఉంటాడు. దేవేగౌడ లాంటి వాళ్ళే అయినప్పుడు ప్రధానమంత్రి చంద్రబాబు అవ్వలేడని ఏమి చెప్పలేము. కాకపోతే మోడీ అలో చేస్తాడా? మోడీ ఒకవేళ 79 వచ్చినా కూడా మోడీ అలో చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫిట్గానే ఉన్నాడు. ఇంకా 4 ఏళ్లలో ఏమి ఆయన ముసలోడు అయిపోడు. కాబట్టి ఆయనకి ఎదురైతే బీజేపీలో ఎవరు లేరు ఇప్పటి వరకు. ఒకవేళ ఆయన అంటే బీజేపీ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి చంద్రబాబు నేను ప్రధానమంత్రి చేస్తేనే నాకు మద్దతు నేను ఇస్తాను అన్నప్పుడు మోడీ ఏమైనా సరెండర్ అవుతాడా అనేది చూడాలి. కానీ ఇవన్నీ కూడా నమ్మశక్యంగా అయితే లేదు. ఈ రాయిటర్స్ కథనాన్ని ఎలా నమ్మాలనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం కొంత ఉత్సాహం ఉంది. అంటే రాయిటర్స్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థే చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది అనేది వాళ్ళకి ఉత్సాహంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో జోకులు కూడా వేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ కనీసం ఉప ప్రధానమంత్రిగా ఏమైనా ఇస్తారా అని, లేదా ఇక్కడేమన్నా ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడా, వీళ్ళిద్దరూ సెంట్రల్కి వెళ్ళిపోతే ఇక్కడ స్టేట్ పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతుందా అన్న మీమ్స్ కూడా వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.